కప్ రేసులో ముందంజలో ఉంటుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్ ను చివరి స్థానంతో ముగించేలా ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో చిత్తైంది ధోనీ సేన. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా బౌలింగ్ లో మాత్రం విఫలమైంది. దీంతో ఓదార్పు విజయం కూడా మిస్ అయింది. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 3 విజయాలు 10 ఓటములతో పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానానికి పరిమితమైంది. దీంతో ఆ జట్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలు విమర్శల్ని మరింతగా పెంచాయి. ఇంతకీ మహీ ఏమన్నాడంటే, అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురవడం సహజమేనని ధోనీ అన్నాడు. కానీ దీన్ని జయించాల్సిన అవసరం ఉందన్నాడు. సీనియర్ ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది నుంచి యువ ఆటగాళ్లు కీలక విషయాలు నేర్చుకోవాలని సూచించాడు. 200+ స్ట్రైక్ రేటుతో పరుగులు చేయాలని అనుకున్నప్పుడు నిలకడగా పరుగులు చేయడం కష్టమేనని ధోనీ చెప్పుకొచ్చాడు. యువకులను ఉద్దేశించి మహీ ఇచ్చిన సలహాలు మంచివేనని, కానీ అతడు ఎంత స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడో చూసుకోవాలని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో ధోనీ 17 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అందులో ఒక 6 ఉంది. ఒక 6 మాత్రమే కొట్టిన ధోనీ యువ ఆటగాళ్లకు స్ట్రైక్ రేటు విషయంలో సలహాలివ్వడం ఏంటని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అతడు గనక బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుగా వచ్చి భారీ షాట్లు బాదితే యంగ్స్టర్స్ మీద ఉండే ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఒకప్పుడు ధోనీ దంచుడు అనే ఆట తీరుతో అదరగొట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు అతడు 10 నుంచి 15 బంతులాడితే గొప్ప అనేలా పరిస్థితి ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యువకులతో ఏం చేయించాలో అది కెప్టెన్ గా ధోనీ చేసి ఉదాహరణగా నిలిస్తే బాగుండేదని, వాళ్లపై ప్రెజర్ కూడా తగ్గేదని అంటున్నారు. మాటలతో కోటలు కడదామంటే కుదరదని, స్ట్రైక్ రేట్ గురించి ఇలాంటి మాటలతో పరువు తీసుకోవద్దని నెటిజన్స్ సూచిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో పైన ఒక్కరంటే ఒక్క సీనియర్ బ్యాటర్ బాగా ఆడి ఉన్నా, లేదా ధోనీ స్వయంగా సిచ్యువేషన్ ను డీల్ చేసినా సిఎస్కేకు ఈ గతి పట్టేది కాదని మండిపడుతున్నారు. అతడి పనైపోయిందని, ఇక జట్టును వీడాల్సిన సమయం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.